ఇప్పుడు చక్కగా మనం నమస్కరించుకొని ఆచమనము ప్రాణాయామము చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీవామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారక ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. ఓం భుః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపాజుతరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణ. ఇక్కడ శ్రీ మహావిష్ణురాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే నివాసగృహే సమస్తదేవతా హరిహర బ్రాహ్మణో సన్నిధో అస్మిన్ స్వస్తిశ్రీ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ గోత్రనామాలు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అఖండిత సర్వవిధ సుఖ సౌభాగ్య సంతతి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్తదురితోపశాంతధ్యం సమస్తమంగళావ్యాప్యధ్యం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక